బంగారం ఉంగరం పెట్టుకున్నా, బంగారం బ్రాస్లెట్ పెట్టుకున్నా, మెడలో బంగారు చైన్ వేసుకున్నా ఆళ్ళ కాళ్ళే మస్తు మురిసిపోతారు. ఎందుకంటే బంగారం అంటే అంత ఇలువ. బంగారం వేసుకున్నోళ్ళని చూసి బయటోళ్ళు కూడా బగ్గ రెస్పెక్ట్ ఇస్తారు. అట్లుంటది మరి బంగారం అంటే. ఇంకా ఈ రోజుల్లో ఒంటి మీద బంగారం ఉన్నదంటే మామూలు ముచ్చట కాదు కదా మరి. అయితే ఒంటి మీద బంగారానికి ఇంతగానం మాట్లాడితే ఒక్కసారి గిట్ చూడుండ్రి. వా ఏమన్నున్నదా చీర తలతల మెరిసిపోతున్నదిగా, నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్లను వేసిండు. అయినా నార్మల్గా మనం చూసే చీరలకు ఈ చీరకు చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇంతకీ ఏం చీరబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఒక్కసారి లుక్ వేయండి, గుర్తుపడతారేమో చూద్దాము. ఏంది సమజ్ అయితలేదా? అయితే మేమే చెప్తాం కానీ కంగారు పడకర్రిగా. ఇది బంగారం చీర. ఎస్, బంగారం చీరని. దీంట్లో బంగారం కలిపి వేసిండి అన్న. మరి ఎవరు ఆర్డర్ చేసిండ్రు, ఎంత బంగారం కలిపినావో చెప్పే అన్న. మంచి ఒక వ్యాపారవేత్త వారి కుమార్తె వివాహం కోసం ఒక చీరను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నాకు 20 గ్రాముల బంగారాన్ని కలిపి చేయమనడం నాకు ఎంతో సంతోషాన్ని అనిపించింది. అంటే పూలను బంగారు పూలగా మార్చి ఈనాడు ఈ చీరను రూపొందించినాను. బాపురే, 20 గ్రాముల బంగారం ఉన్నదట ఈ చీరల. బిడ్డ పెళ్లి కోసం అని ఒకరు నేయిస్తున్నారు అన్నట్టు ఇది. ఇంతకీ అన్నెవరో గుర్తుపట్టినరా? సిరిసిల్ల నేతన్న నల్లా విజయ్ కుమారు. వీళ్ళ నాయనే అప్పట్లో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి ప్రపంచానికి నేతన్న పవర్ ఏందో చూపెట్టిండు. ఇప్పుడు ఈ అన్న కూడా తండ్రి బాటలో నడిచి ఇట్లా బంగారం చీరను నేసిండు. కానీ చూస్తుంటేనే చీర ఇట్లా మెరిసిపోతున్నదంటే ఇంకా చీరను కట్టుకొని ఫోటో దిగితే ఇంకెట్లుంటుందో, ఎంత అందం తీసుకొస్తుందో ఆలోచన చేయండి ఒక్కసారి. ఎంతైనా ఇట్లాంటివి తయారు చేయించుడు వ్యాపారవేత్తలకే సాధ్యము. మన నార్మల్ పబ్లిక్ బంగారం కొనేటందుకే తక్లీఫ్ పడతారా మరి. కానీ అన్న మాత్రం బంగారం కలిపి భలేగా నేసిండులే చీర. నువ్వు సూపరే అన్న.